గాయ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యుముంబా. ఈ మ్యాచ్లో కూడా మన తెలుగు టైటన్స్ గెలిచేశారు. పాయింట్స్ టేబుల్లో డైరెక్ట్ టాప్ 2 ప్లేస్కి వెళ్ళిపోయారు. ఈ రోజు మ్యాచ్ చూసి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా. నేను ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూలో కూడా చెప్పాను, ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండిపోతుంది, మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలుస్తారు అని. ఒక మాటలో చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ డామినేట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్లో యుముంబా కమ్బ్యాక్ సూపర్గా ఉంది. చివరి 3 నిమిషాల్లోనే మన తెలుగు టైటన్స్ గెలుస్తారని నమ్మకం వచ్చింది. అందుకే కబడ్డీలో ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇంక ఈ మ్యాచ్లో ఆశీష్ ఇంకా విజయ్ మాలిక్ అద్దరు కొట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ మాలిక్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా తన సత్తా ఏంటన్నది చూపించాడు. ఇంకా అలాగే కెప్టెన్గా టీంని ముందుండి లీడ్ చేశాడు. తను ఆడుతూ వేరే ప్లేయర్లను మోటివేట్ చేస్తున్నాడు. ఒక కెప్టెన్కి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి. ఈ మ్యాచ్లో కూడా విజయ్ మాలిక్ సూపర్ టచ్ చేశాడు. ఇంకొక ప్లేయరు ఆశీష్, ఇతని పర్ఫార్మెన్స్ కూడా ఈ మ్యాచ్లో అదిరిపోయింది. తన హ్యాండ్ టచెస్, రోలింగ్ మూవ్స్ ఇలా ప్రతిదీ కూడా సూపర్గా చేస్తున్నాడు. ఇతను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాడు అంటే దాని వెనకాల ఎంత ప్రాక్టీస్ చేశాడన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా డిఫెండర్స్ సాగర్ రావల్, అంకిత్, అజిత్, కృష్ణందులు ఈ నలుగురు కూడా సూపర్గా ఆడారు. మధ్యలో కొన్ని మిస్టేక్స్ చేశారు, అయినప్పటికీ కబడ్డీలో ఖచ్చితంగా అవి కామనే. కానీ ట్రోఫీ గెలవాలంటే అలాంటి చిన్న మిస్టేక్స్ కూడా చేయకూడదు. ఎందుకంటే మ్యాచ్ ఒక్క మూమెంట్లోనే మారిపోతుంది. కాబట్టి మన తెలుగు టైటన్స్ ఇలాంటి మిస్టేక్స్ సరి చేసుకోవాలి. మెయిన్గా డిఫెన్స్లో మన తెలుగు టైటన్స్ మెరుగుపడాలి. నాకైతే నమ్మకం ఉంది తెలుగు టైటన్స్ ఇక ముందు మ్యాచెస్లో ఇంకా బలంగా తయారవుతారని అనుకుంటున్నా. ఇంకా ఫైనల్గా ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ యుముంబా మీద 6 పాయింట్ల తేడాతో గెలిచారు. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ 14 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 48 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక ముందు మ్యాచెస్లో గెలిచి మొదటి స్థానానికి వెళ్ళాలని మనమందరం కోరుకుందాం. ఇంక ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్స్ యుముంబా నుంచి సోమీరు 5 ట్యాకిల్ పాయింట్స్, మంజిత్ 7 రైడ్ పాయింట్స్, రోహిత్ 6 రైడ్ పాయింట్స్, ఇంకా అజిత్ చవన్ 6 రైడ్ పాయింట్స్. ఇంకా తెలుగు టైటన్స్ నుంచి విజయ్ మాలిక్ 10 రైడ్ పాయింట్స్, ఇంకా సాగర్ రావులు 5 ట్యాకిల్ పాయింట్స్, ఆశీష్ 9 రైడ్ పాయింట్స్తో పాటు 1 ట్యాకిల్ పాయింట్, ఇంకా కృష్ణందులు 3 ట్యాకిల్ పాయింట్స్. ఈ మ్యాచ్ మీరంతా చూశారు కాబట్టి ఈ మ్యాచ్లో మీకు విన్నింగ్ మూమెంట్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సాగర్ రావులు చేసిన సూపర్ ట్యాకిల్ అనుకుంటున్నా. గాయ్స్ ఇది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.